వికారాబాద్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. కొడంగల్, తాండూరు పోలింగ్ లో జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు. ఇక అనంతరం ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడిస్తారు. తాండూరులో 30 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు జనం ఉదయం నుంచే క్యూ కట్టారు. పట్టుకొని వస్తుంది అట నిన్న వికారాబాద్ జిల్లాలో తొలి విడత పంచాయతీ పోరు కొనసాగుతుంది. కొడంగల్, తాండూరులో ఈ పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే అధికారులన్నీ ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఓటర్లందరూ కూడా క్యూ కడుతున్నారు. తాండూరులో 26 పంచాయతీలకి ఏకగ్రీవం కూడా రావడం మనం చూసాం ఇప్పటికే. అయితే ఏ విధంగా అయితే ఓటర్లు అక్కడికి చేరుకుంటున్నారో మనం విజువల్స్ లో భాగంగా చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న ఓట్ల ప్రక్రియకు సంబంధించిన బూత్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించినట్లు మనం చూస్తున్నాం. అక్కడ ఏ విధంగా బందోబస్తు నిర్వహించడం జరిగింది? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? తెల్లారి పల్లె జనం పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమ గ్రామాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారో అనేది ఈ రోజే ఓటర్లు నిర్ణయించబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సో ఈ నేపథ్యంలో 3,800 మంది సర్పంచ్ అభ్యర్థుల భవితవ్యం, 12,000 మందికి పైగా 27,000 మందికి పైగా వార్డు సభ్యుల భవితవ్యం ఈ రోజు తేలబోతుంది. ఇప్పటి వరకు కూడా ప్రచారాల జోరు కొనసాగించినటువంటి అభ్యర్థులు ఈ రోజు తమ భవిష్యత్తు ఏ విధంగా ఉన్నది మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దముల్ మండల పరిధిలోని మన్సాన్పల్లి వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఈ గ్రామంలో ఇప్పటికే మొత్తం 920 మంది ఓటర్లు ఉంటే 50కి పైగా ఓట్లు వేశారు. పొద్దున్నే అంటే పల్లెల్లో జనరల్ గా వ్యవసాయ పనులకు వెళ్తుంటారు కాబట్టి ఉదయమే తెల్లవారుజాము నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకైతే ప్రజలైతే పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఇటు పోలీసులు కూడా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి. సో ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకు గ్రామస్తులు వస్తున్న నేపథ్యంలో వారి వద్ద ఓటర్ కార్డు, ఇటు ఆధార్ కార్డు ఉంటేనే వారిని లోపలికి అనుమతిస్తున్నారు. ఓటర్ స్లిప్పులు తీసుకొని వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో మొత్తం తాండూరులో ఇప్పటి వరకు మొత్తం 20కి పైగా 26 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే ఏకగ్రీవమైన నేపథ్యంలో మిగతా మొత్తం 149 గ్రామ పంచాయతీలు ఉండగా 26 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు కూడా అధికారులు తేల్చారు. సో మిగతా 123 గ్రామ పంచాయతీలకు ఈరోజు 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 30 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు కూడా పోలీస్ శాఖ గుర్తించిన నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. సో ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా పోలీసులు చేపట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఏవైతే ఓటింగ్ స్లిప్పులు, ఓటర్ ఐడి కార్డు లేదా ఆధార్ కార్డు ఉంటేనే వాళ్ళని పోలీసులు తనిఖీ చేసిన అనంతరమే లోపలికి పంపిస్తున్నారు. సెల్ ఫోన్ లోపలికి అనుమతి లేదు. మిగతా అంటే సెల్ ఫోన్ తో పాటుగా స్మార్ట్ వాచెస్, మిగతా ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటుగా అగ్గిపెట్టె కానీ మిగతా పరికరాలను అనుమతించకుండా వారిని తనిఖీ చేసి క్షుణ్ణంగా లోపలికి పంపిస్తున్న పరిస్థితి. తాండూరు జీవనంలో తాండూరు నియోజకవర్గంలో మొత్తం 30 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో 1+4 అంటే ఒక ఎస్ఐతో పాటుగా మిగతా 4 పోలీస్ సిబ్బంది ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశారు. సో ఉదయం నుంచే కూడా పల్లె జనం అయితే చైతన్యంతో తమ ఓటు హక్కును వినియోగించుకైతే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంటల అనంతరం 2 గంటల నుంచి కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగవచ్చుంది. పల్లె ప్రాంతాల్లో మాత్రం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా తాండూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి. రత్న రైట్, థ్యాంక్ యూ సాగర్.